హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు పొడుపు కథ ప్రశ్న. గడప చిన్నది, ఇల్లు పెద్దది, మనుషులుండడం కష్టం. ఏమిటది? తెలిస్తే కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. టిప్ అయితే తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకుని దాంట్లో కొన్ని వాటర్ అయితే పోసుకోవాలండి. కొంచెం కంఫర్ట్ వేసుకోవాలి. ఇలా కొంచెం కంఫర్ట్. ఇల్లు తుడుచుకునే లైజాల్ ఉంటుంది కదండి, లైజాల్ కూడా కొన్ని డ్రాప్స్ అయితే వేసుకుంటున్నాను. ఈ రెండు చాలా బాగా పనిచేస్తాయండి. ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. ఇలా ఈ మొత్తం కూడా ఈ వాటర్ అంతా కూడా కలిసేలాగా ఇలా కలిపేసుకొని ఏదైనా ఒక క్లాత్ తీసుకోవాలండి. ఇలా ఒక క్లాత్ ఇలా తీసేసుకొని, మన ఇంట్లో అయితే అద్దాలు ఉంటూ ఉంటాయి కదండి, అద్దాలు కొన్ని మన ఇంట్లో అద్దాలు డస్ట్ పట్టేసి చాలా మరకలుగా ఉంటూ ఉంటాయి కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ఈ క్లాత్ పెట్టి చక్కగా లైజాలు అలానే కంఫర్ట్ అండి ఈ వాటర్ పెట్టి చక్కగా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇలా ఆ క్లాత్తో తుడిచేసుకున్న తర్వాత వేరే పొడి క్లాత్ తీసుకొని ఇలా తుడిచేసుకున్నాం అనుకోండి, చూడండి అద్దం అయితే చక్కగా కనిపిస్తుంది. 100% రిజల్ట్ అనేది ఉంటుందండి. ఇలా మనం లైజాలు కంఫర్ట్ వేసుకొని మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, 100% రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. లైజాలు కంఫర్ట్ చాలా బాగా ఉపయోగపడతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. వాటర్తో మనం గ్యాస్ స్టవ్ను కూడా ఈజీగా చక్కగా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. ఈ గ్లాసెస్ కూడా మంచి షైనింగ్ వస్తాయి. చూసారా ఎంత చక్కగా క్లీన్ అయిపోతుందో. దీని మీద ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే మరకలు కానీ ఈజీగా తొలగిపోతాయండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత షైనింగ్ వచ్చాయో. చక్కగా మన గ్యాస్ స్టవ్ కూడా మెరిసిపోతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నిమ్మకాయలు అయితే మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి మనం బయట పెట్టేస్తే ఇలా వాళ్ళు పోయినట్లుగా ఎండిపోయినట్లుగా ఉంటుంది కదండి. ఈ ఎండాకాలం అయితే అసలుకైతే ఈ నిమ్మకాయలు పాడైపోతూ ఉంటాయి కదండి. మళ్ళీ అలానే ఉంచేస్తే బయట పెట్టేసుకొని పాడైపోతూ ఉంటాయి కదండి. ఈ నిమ్మకాయలు ఎక్కువ రోజులు స్టోర్ ఉంచుకోవాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఏదైనా ఒక బౌల్లో కొన్ని వాటర్ అయితే తీసుకొని ఇలా నిమ్మకాయల్ని వాటర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. అలానే మనం 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటే సరిపోతుంది. సో ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నానండి. ఇలా నిమ్మకాయలని వాటర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటే సరిపోతుంది. సో ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా. యూజ్ అయితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. నెంబర్ 3, ఇలాంటి క్యారీ బ్యాగ్ క్యారీ బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి. ఇలాంటి క్లాత్ క్యారీ బ్యాగ్ని మనం పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా అటు చివర ఇటు చివర కట్ చేసేసుకొని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి అనుకోకుండా ఒక్కొక్కసారి గ్యాస్ స్టవ్ మీద పాలు కానీ రైస్ కానీ పొంగిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి డస్ట్ పడుతుంది, మరకలు పడుతూ ఉంటాయి కదండి. అలా ఉన్నప్పుడు చక్కగా గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు. అనుకోకుండా పాలు కానీ రైస్ కానీ పొంగిపోయినప్పుడు ఇలాగా మనకు క్లాత్ క్యారీ బ్యాగ్స్ని ఇలాగ కట్ చేసుకొని తుడుచుకోవడానికి చాలా బాగుంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ని ఒక 2 తీసుకున్నానండి. తీసుకుని ఇందులో వేసుకొని ఇలాగ ఏదైనా ఒక బరువుగా ఉన్న రాడ్ కానీ ఏదన్నా బరువుగా ఉన్న దాన్ని పెట్టి ఇలాగ మొత్తం కూడా ట్యాబ్లెట్ని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. మన ఇంట్లో ఇలాంటి చెక్క గుమ్మాలు అయితే ఉంటూ ఉంటాయి కదండి. కొందరి ఇళ్ళల్లో అయితే ఉంటూ ఉంటాయి కదా. చెక్క గుమ్మాల దగ్గర ఒక్కొక్కసారి చెదలు వచ్చేసి చీమలు పడుతూ పుట్లు పడుతూ ఉంటాయి కదండి. అలాంటి పుట్లు పెట్టిన కాడ కానీ చెదలు పట్టిన కాడ కానీ ఈ ట్యాబ్లెట్లని డేట్ అయిపోయిన ట్యాబ్లెట్ని ఇలాగ ఈ పగుల దగ్గర వేసుకోమనుకోండి, చిన్న చిన్న పురుగులు కానీ బొద్దింకలు కానీ చీమలు కానీ చెదల పురుగులు కానీ రాకుండా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయ్యిందండి. ఇలాగ నేను డేట్ అయిపోయిన ట్యాబ్లెట్లని ఇలాగ పౌడర్ లాగా చేసి వేసిన తర్వాత చాలా వరకు చెదలు అనేది రాలేదండి. తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, ఇలాంటివి పాతవి టీ షర్ట్లు అయితే ఉంటూ ఉంటాయి కదండి మన ఇంట్లో, అవి ఇలా యూజ్ చేసుకోవచ్చు.
ఇలా చీపురు అయితే ఈ హ్యాండ్స్ లోపల నుంచి ఆ చివరి నుంచి ఇలా పెట్టుకోవాలి. ఇలా హ్యాండ్స్ లోపల నుంచి ఇలా పెట్టుకోవాలండి. ఈ చివరి వరకు ఇలా రానిచ్చేసి అటు చివర ఇటు చివర రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. ఇలా దీన్నైతే హ్యాండ్స్ లోపల నుంచి ఇలా పానిచ్చేసి ఇలా షర్ట్కి మనం రబ్బర్ బ్యాండ్స్ గట్టిగా వేసుకోవాలండి, కదలకుండా వేసుకోవాలి. అయితే మన ఆడవారికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా రబ్బర్ బ్యాండ్స్ గట్టిగా ఇలా కదలకుండా వేసుకోవాలండి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చండి. దీనిపైన కొంచెం నీళ్ళ చిలకరించుకోవాలి. ఇలా నీళ్లు కొంచెం చల్లుకోవాలండి. దీనిపైన మనకి ఇల్లు ఉడుచుకోవటానికి తుడుచుకోవటానికి ఒక్కొక్కసారి టైం లేనప్పుడు అడవుడుగా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా వాటర్ అయితే చల్లుకున్నాం కదండి, మనం ఎటైనా అర్జెంటుగా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఇల్లు తుడుచుకోవడానికి టైం లేనప్పుడు ఇలా పెట్టేసి చక్కగా మనం కొంచెం వాటర్ చల్లేసుకొని ఇలా దీని మీద కొంచెం వాటర్ చల్లుకొని ఈ కింద ఉన్నటువంటి డస్ట్ని కానీ తుక్కుని కానీ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. మాపులాగా కూడా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. అలాగే కిటికీల దగ్గర కూడా బాగా డస్ట్ పట్టేసి దుమ్ము పట్టేసి ఉంటుంది కదండి, చక్కగా దీన్ని పెట్టి మనం ఈజీగా బూజున్న డస్ట్ ఉన్న ఈజీగా ఇలాగా తుడుచుకోవచ్చండి. సో ఈ టిప్ కూడా యూజ్ అవుతుంది అనుకుంటా. అలాగే మూలలో ఉన్నటువంటి బూజును కూడా చక్కగా దీన్ని పెట్టి తుడుచుకోవచ్చండి. పైన ఉన్నటువంటి బూజును కూడా చక్కగా ఈజీగా మనం ఇలాగ తుడుచుకోవచ్చండి. బోర్డ్స్లో కొన్ని అయితే అందవు కదండి, ఇలా పెట్టేసుకుని చక్కగా ఈజీగా తుడుచుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. సో ఈ టిప్ కూడా యూజ్ అవుతుందండి. ఇలా మూలలో ఉన్నటువంటి బూజును కూడా ఈజీగా మనం దీన్ని పెట్టి తుడుచుకోవచ్చండి. అలాగే ఫ్యాన్కు ఉన్నటువంటి డస్ట్ని కూడా మనం ఈజీగా ఇలా రిమూవ్ చేసుకోవచ్చండి. ఇలాగ పైన మొత్తం కూడా డస్ట్ పట్టేసి ఒక్కోసారి ఫ్యాన్లు కుంటూ ఉంటుంది కదండి, ఇలాగ మనం చక్కగా ఏదన్నా స్టూల్ లాంటిది కానీ చైర్ కానీ వేసుకొని ఇలా చక్కగా ఈజీగా తుడుచుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. అలా ఇల్లు డీప్ ఫ్రై చేసుకుంటూ ఉంటాము, పూరీలు వేయించుకుంటూ ఉంటాము, అలానే పప్పులు వండుకుంటూ ఉంటాం కదండి. అలా పప్పులు వండుకున్నప్పుడు కూడా ఇలా చిన్న చిన్న నలకలు అయితే ఉంటూ ఉంటాయి కదండి. ఇలా మనం ఆయిల్ అయితే కర్రీస్లోకి వేసుకోలేం కదండి. ఇలాగ మనం చక్కగా దీన్ని ఫిల్టర్ ఎలా చేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఈ ఫిల్టర్ చేసుకునేది ఉంటుంది కదండి, దానిలో కాటన్ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి. కాటన్ పైన ఇలాగా మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదండి, దీంట్లో చిన్న చిన్న నలకలు అయితే ఉంటూ ఉంటాయి. ఇలాగ కాటన్ పైన ఇలాగ ఆయిల్ని పోసినట్లయితే చిన్న చిన్న నలకలు కూడా అందులోకి రాకుండా ఇలాగ ఆగిపోతాయండి. చూసారా, ఈ విధంగా చక్కగా మనం ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు. చూసారా, ఇదంతా కూడా చిన్న చిన్న నలకలు అయితే ఉన్నాయి చూడండి. చూసారా, ఆయిల్ అయితే చక్కగా ఫిల్టర్ అయ్యి చక్కగా వస్తుంది. ఇలా చిన్న చిన్న నలకలు ఉన్నా కూడా మనం ఇలా కాటన్ పెట్టుకొని ఆయిల్ని ఫిల్టర్ చేసుకున్నాం అనుకోండి, నలకలు రాకుండా ఉంటాయి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా నా ఛానల్ కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఎంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా రోజు కూడా మంచి టిప్స్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటానండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.